తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే ప్రశంసలు పొందుతారు. కెరియర్‌లో మంచి ఉన్నతి సాధిస్తారు. దీనితో పాటుగా ఇంజినీరింగ్, మెడిసిన్, లా విద్యార్థులకు మీ యొక్క కాలేజీల్లో సీట్లు సంపాదిస్తారు. విదేశాలు వెళ్లి అక్కడ రాణించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలొస్తాయి, ఇంక్రిమెంట్లు కూడా పెరిగే అవకాశము. ఇది ఇంక్రిమెంట్ల సమయం కాబట్టి మీరు ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న ఇంక్రిమెంట్లు పడే సమయము మీకు పడే అవకాశము కనబడుతోంది. ఇది అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు కాదు, కొన్ని కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రమే ఇంక్రిమెంట్లు పడే అవకాశం గోచరిస్తోంది. తద్వారా మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసొస్తాయి. భాగస్వామ్య ఒప్పందాలు, పార్ట్నర్‌షిప్ వ్యవహారాలు, విదేశాలతో పెట్టుబడి వ్యవహారాలు ఇలాంటివన్నీ మీకు ఈ రోజు కలిసొస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకొని అది నెరవేర్చే ప్రయత్నము ఈ రోజు చేయండి. ఈ రోజును మాత్రం వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. మీకు కలిసి వచ్చే రోజు ఈ రోజు. అయితే వ్యవసాయదారులకు పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. మీ పంటకు సరియైన గిరాకీతో పాటు మార్కెట్‌లో మద్దతుతో పాటు రేటు కూడా మీరు ఏది ఫిక్స్ చేసుకున్నారో దానికే అంటే ఆ రేటుకే ప్రజలు కొనుక్కునేటట్టుగాను, మీకు లాభాలు వచ్చేటట్టుగాను కనబడుతోంది. కానీ ఒక్క విషయము, మీరు క్రిమికీటకాదుల మందులు కానీ, లేదా ఎరువులు కానీ కొనేటప్పుడు, విత్తనాలు ఇలాంటివి కొనేటప్పుడు ఆహ్, ఎవరైనా మీ శ్రేయోభిలాషుల్ని తీసుకొని వెళ్ళి కనుక ఆ పని చేసినట్టయితే ఉత్తర దానివల్ల మీకు నష్టం వాటిల్లే అవకాశం నుంచి తప్పించుకునే వాళ్ళవుతారు. ఆరోగ్యం చూసినట్లయితే మెరుగవుతుంది. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఈ రోజు తీరిపోతాయి. కొత్తగా ఏమీ అనారోగ్య సూచనలైతే ఏమీ కనపడటలేదు. కుటుంబ పరంగా చూసినట్లయితే శుభకార్యాలకు ఇండికేషన్స్ కనబడతాయి. శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన వివాహాలు అంటే మీరు రిజెక్ట్ చేసినవి, వాళ్ళు రిజెక్ట్ చేసినవి ఏవైనా వివాహానికి సంబంధించిన సంబంధాలు ఉంటే కనుక వాళ్ళు మళ్ళా తిరిగి కాంటాక్ట్ అవ్వడము, మీ సంబంధం కావాలి అనడము, ఇలాంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభ వర్తమానాలు మీరు ఈరోజు అందుకోబోతారు. సంతానం సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. సక్సెస్ అవుతుంది. కళలు, సినీ రంగం వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. సినీ రంగంలో ఉండే అంటే టీవీ రంగం కావచ్చు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులకి, గాయనీ గాయకులకు, స్క్రీన్ ప్లే రచయితలకు, పాటలు రాసే వాళ్ళకి, దీనిలో ఆర్ట్ అంటే వెనకాల డిజైన్ చేసే వాళ్ళకి, డిజిటల్ మార్కెటింగ్ రంగం వాళ్ళకి విశేషమైన రోజు ఈ రోజు. మీరు మంచి లాభాలు పొందడము, కొత్త కొత్త అవకాశాలు చేజిక్కించుకోవడము, గతంలో మీకు ఇచ్చే పారితోషికం కూడా పెరిగే అవకాశము ఈ రోజు కనపడుతోంది. క్రీడాకారులకు మంచి ప్రదర్శన ఇస్తారు, పతకాలు తెచ్చుకుంటారు. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది, కస్టమర్స్ కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు కొత్త కొత్త కాంట్రాక్టులు వేయడానికి ఈ రోజు మంచి రోజు. టెండర్లు వేయడానికైనా ఈ రోజు మంచి రోజు. మంచి సమయం చూసుకుని కనుక మీరు టెండర్స్ వేసినా లేదా టెండర్స్‌ని ఓకే చెయ్యాలన్నా, ఇలాంటి వాటికి లేదా కోర్టుల్లో వేసుకోవాలన్నా, ఇలాంటి వాటికి ఈ రోజు చక్కని రోజు. మీరు ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పాటించండి. దీనితో పాటు రవికి సంబంధించినటువంటి పూజలు కానీ లేదా దానాలు కానీ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహ సంబంధిత దోషాలు కానీ ఏవైనా ఆటంకాలు కానీ తీరిపోయే పరిస్థితి. ఒక చిన్ని మంత్రము ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ఉదయం పూట 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్షిప్‌లు ఇలాంటివన్నీ మీ కెరియర్‌ని ముందు ముందు పాడు చేస్తాయి కాబట్టి మీకు ఒక గోల్‌ని సెట్ చేసుకోండి. మాకు గోల్ లేదు, ఏ గోల లేదు అనుకుంటే కనుక ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. తద్వారా వచ్చే ఫలితాలు కూడా మీరే అనుభవించాలి. జాగ్రత్తలు తీసుకోండి. కేజీ నుంచి పీజీ వరకు ఉండే విద్యార్థులకు ఈరోజు అస్సలు బాలేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే అంటే ఎలాంటి ప్రయత్నాలు? నిర్లక్ష్యం చేయడము, జ్ఞాపకశక్తి తగ్గించుకోవడము, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడము, ఫ్రెండ్సు ఇలాంటి వాటి మీద మీరు దేన్నైతే నెగ్లెక్ట్ చేశారో దాని పర్యవసానము ఈరోజు అనుభవించవలసిన అవసరం ఏర్పడుతుంది. దీంతో పాటు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని గతంలో అప్లికేషన్ పెట్టుకోవడమో లేదంటే ప్రయత్నాలు చేసేవారో అది ఈరోజు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి
మళ్ళా రీక్యాప్ చేయడానికి ఈ రోజు అసలు ప్రయత్నం చేయకండి. తదుపరి రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు మీ యొక్క సమర్థతను, మీ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఇది టెస్టింగ్ పీరియడ్ కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. వాణిజ్య వ్యాపారులు కావచ్చు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కావచ్చు, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం విశేషమైన లాభం ఉంది. మిగతా వారు ఒప్పందాలు చేసుకోవాలన్నా, కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టాలన్నా ఈ రోజు మాత్రం పెట్టకండి. అంత బాగాలేదు. కలిసి రాదు కూడా. అయితే వ్యవసాయదారులకు సాగు బాగా ఉంటుంది. 2 పంటలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ పంటకు తగిన రేటు కూడా మంచిగా పలికే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కొత్త రుణాలకు ఈ రోజు వెళ్ళకండి. మరుసటి రోజు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే బాడీ పెయిన్స్ రావడము, ఫీవర్‌గా ఉండడము, చిన్ని సమస్యలు వస్తాయి కానీ పెద్దగా చెప్పుకోదగినటువంటి విపరీతమైన సమస్యలైతే ఈ రోజు కనపడటం లేదు. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మీ స్థానచలనాలు కనబడుతున్నాయి. వేరే కంపెనీకి మారడం కానీ, ఉన్న కంపెనీలోనే అటు ఇటు స్థలాలు మారడం కానీ, క్యాడర్ మారడం కానీ, ఇలాంటివి చిన్న చిన్న మార్పులు, చేంజెస్ కనబడుతున్నాయి. కళలు, సినీ రంగంలో ఉన్న వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు మంచి గుర్తింపు వస్తుంది. దీంతో పాటుగా మీరు అనుకోని అవకాశాలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు. క్రీడాకారులు శ్రమించిస్తేనే కానీ విజయాలు అందుకోలేని పరిస్థితి. కొన్ని క్రీడా రంగాల్లో ఉన్న వారికి శారీరక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మీరు ఏమైనా మెడిసిన్స్ తీసుకోవటం కానీ, లేదా శక్తి కోసము ఏదైనా టానిక్స్ తీసుకోవడమా, లేదా ఇతరత్రా ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే దాని ఎఫెక్ట్ ఈరోజు మీరు పొందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. హస్తకళల వాళ్ళకి సామాన్యంగా లాభాలు ఉంటాయి కానీ చెప్పుకోదగినంత లాభాలైతే రావు. కాంట్రాక్టుదారులకు మీ యొక్క జాప్యము తగ్గిపోయి ఈరోజు మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఎవరైనా టెండర్లు వేసుకోవాలనుకున్నా, ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకున్నా ఈరోజు మంచి రోజు. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ నోటితో ఒక్కసారి చేయండి. మాకు విష్ణు సహస్రనామ పారాయణ నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకున్నట్టయితే తత్సమానమైన ఫలితం రావడంతో పాటు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననమే అనే ఈ మంత్రాన్ని కనుక మీరు చదువుకున్నట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ చేసినంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థుల కనుక చూసినట్టయితే మీరు తప్పనిసరిగా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త కాలేజీలో మీరు ఏదైనా మీరు అనుకున్న కాలేజీలో సీట్లు సంపాదించాలి అని అనుకుంటే దానికి తగిన ప్రయత్నాలు ఈ రోజు మొదలుపెట్టండి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, అక్కడ స్థిరపడాలన్నా, దానికి ఏమైతే చెయ్యాలని అనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈ రోజు మొదలుపెట్టుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకైనా మీ యొక్క కలీగ్స్తో కానీ, మీ స్థాయి ఉద్యోగస్తుల్లో కానీ అపోహలతో పాటు మీరు లేని మాటను పొందే అవకాశము, తద్వారా మీరు మనస్తాపానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆచితూచి పెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా కాకుండా ఎన్ ఏ ఏదైనా అంటే ప్రకటనలకు మోసపోయో, లేకపోతే ఎవరైనా చెప్తే మోసపోయో అలాంటి పనులు ఈరోజు చేయకుండా పెట్టుబడులను మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. వ్యవసాయదారులకు అనుకున్న లాభాలు పొందుతారు. మీ యొక్క పంట దిగుబడి బాగుంటుంది. లాభాలు కూడా మంచి విశేషంగా పొందుతారు. ఆరోగ్యం చూసినట్టయితే అలసట పెరుగుతుంది, మనోవ్యాధి పెరుగుతుంది. అలసట అంటే బాడీకి సంబంధించి కావచ్చు, బ్రెయిన్‌కి సంబంధించి కావచ్చు, కొంత అలసట అనేది మీకు గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శాంతి నెలకొంటుంది. అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అవకాశాలు అంటే ధనపరంగా కావచ్చు, అవకాశాల పరంగా కావచ్చు, ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు, ఆగిపోయిన పనులు ఈరోజు మళ్ళా మీరు తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. ఐటీ రంగంలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది స్థానచలనాలు వేరే చోటకి వెళ్ళిపోవడం కానీ, ఉద్యోగం మారడం కానీ ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. ఈరోజు చాలా భేషైన రోజు మీకు మాత్రమే. ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తీసేసుకోండి. వాటి యొక్క ఫలితము ఉత్తరోత్తర చాలా చక్కగా ఉండబోతోంది. కళలు, సినీ రంగం, టీవీ రంగం వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. వచ్చిన ఏ అవకాశాన్ని మీరు వదులుకునే ప్రయత్నం చేయకండి. క్రీడాకారులకు శ్రమ చేస్తేనే ఫలితం వస్తుంది. పథకాలు సాధిస్తారు. అయితే హస్తకళల వాళ్ళకి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు విజయవంతం అవుతుంది. మీ కాంట్రాక్టులు
సరైన సమయానికే వస్తాయి. పెండింగ్‌లో ఉన్న బిల్స్ కూడా వసూలవుతాయి. అయితే లేబర్ వల్ల మీకు చిన్న చిన్న చిక్కులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గామాతకు పూజ చేయించుకోండి. దుర్గా అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శనం చేసినట్టయితే మీకు గ్రహదోషాలు కానీ లేదా ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అర్థం చేసుకునే శక్తిని మీరు పెంపొందించుకుంటారు. దాంతో పాటు జ్ఞాపక శక్తికి సంబంధించి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి సంబంధించినటువంటి ఏవైనా ఎక్సర్‌సైజులు ఉంటే అవి తప్పనిసరిగా చేసుకోండి. ఉత్తర అవి మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా స్ట్రెస్సు, ఒత్తిడి, ఒకంత గాబరా, గడబిడ, డైలమాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఈరోజు సమయస్ఫూర్తితో మెలగండి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలము. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. తద్వారా రేటు కూడా మీ పంటకు పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు మీ పంటను మార్కెట్‌కి తరలించే ముందు గిరాకీ ఎలా ఉంది, మార్కెట్ సర్వే ఎలా ఉండబోతోంది, మార్కెట్ ఎలా ఉండబోతోంది అనే సర్వేను మీరు చేసుకుని కనుక అప్పుడు వెళ్ళినట్టయితే విశేషమైన లాభాలు మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అది కడుపుకు సంబంధించి కానీ, ఇండైజెషన్‌కి సంబంధించి కానీ, లేదా ఇతరత్ర చిన్న చిన్నవే అనుకుంటారు కానీ అవి చాలా పెద్దవిగా అయ్యే అవకాశం ఉంది. ఏ చిన్నది కనిపించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఈ రాశిలో ఉండేవారికి ఆరోగ్యం ఈరోజు అస్సలు బాగాలేదు. ప్రతిదీ సమస్యగానే తోచే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టు, ఇన్నాళ్ల నుంచి మీరు వేచి చూస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే అది రావాలి, మాకు వస్తే బాగుంటుంది, ప్రెస్టీజియస్‌గా ఉంటుంది, అలా అనుకున్న ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు మీకు వచ్చి మంచి అవకాశాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ప్రజల యొక్క ఆదరణ ఈరోజు మీ పట్ల అంతగా ఉండదు. అధిష్టానంలో కూడా మీరు ఒక ఇంత చిన్న చూపుకు గురయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. క్రీడాకారులకు శ్రమిస్తేనే విజయం తప్ప కొంతమంది క్రీడాకారులకు ఊహించని పథకాలు రావడము, గౌరవం దక్కడము జరుగుతుంది. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. పాత కాంట్రాక్టులు పెండింగ్‌లో ఉండిపోయినవి కూడా మీ దాకా రావు అని అనుకున్న కాంట్రాక్ట్స్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. టెండర్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్తగా వెయ్యాలని అనుకున్న వాళ్ళు ఈ రోజు టెండర్ వేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని మీరు అందుకోబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి. దానితో పాటుగా శివాలయంలో ఏదైనా ఒక వస్తువును, అంటే వస్తువు కానీ లేదా అంటే అన్నం కానీ లేదా వస్త్రం కానీ ఏదైనా ఒకటి మీ చేత్తో ఎవరికైనా ఒకళ్ళకి దానం ఇచ్చినట్టయితే కనుక గ్రహ సంబంధిత లేదా ఆరోగ్య సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.